బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో వరదలు తగ్గడం లేదు. విజయవాడలో వరద తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు వరద నీటిలో నానుతున్నాయి. 10 రోజులుగా 100కు పైగా బస్సులు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. భారీ వరదలతో ఆర్టీసీ బస్సులు నీటిలో తేలుతున్నాయి. కొన్ని చోట్ల వరద తగ్గుముఖం పట్టినప్పటికీ బస్సులు బురదలో చిక్కుకున్నాయి. దీంతో ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు అపార నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఆర్టీసీ బస్సుల సేవలు నిలిచిపోవడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలకు హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు వరద భారీగా పెరుగుతోంది. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద 2.7 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. వరద దిగువకు విడుదల కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. బుడమేరు పక్కన ఎల్లప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆర్ జిల్లా, రామవరపాడు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా రేగిడి, రాజాం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు ముంపుకు గురయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా లావేరు, జిసిగడ మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిసిగడ మండలం గెడ్డ కంచరాం పంచాయతీ, కిట్లపేట, గదపపేట, కృష్ణంరాజుపేట గ్రామాలకు గెడ్డ కంచారాం వైపు వెళ్లే దారిలో పెద్ద గెడ్డ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలకు విశాఖలోని గోపాలపట్నంలో భారీ కొండ చర్య విరిగిపడింది. జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్ వద్ద దశాబ్దాల కిందట నిర్మించిన రక్షణ గోడ కుప్పకూలింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించింది. ఇక ఏపీలో వరదలు తగ్గడం లేదు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రానా విజయవాడ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే విజయవాడలో వరద తీవ్రత అయితే కొనసాగుతూనే ఉంది. అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? నిన్నటి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు అనేది కురుస్తున్నాయి. అయితే గత 10 రోజుల నుంచి చూస్తున్నాం మనం. సింగ్ నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, కండ్రిక కానీ, అలాగే సుందరయ్య కాలనీ కానీ ఇవన్నీ కూడా నీటిలో జల దిగ్బంధంతో చిక్కుపోయినటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా ఇప్పుడు పరిస్థితులు నార్మల్ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే భవానీపురం దగ్గర కానీ, అలాగే అంబాపురం దగ్గర కానీ కొన్ని ప్లేసుల్లో వాటర్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తున్నాను మీకు. ఎగ్జాక్ట్గా ఇది డాబా కోట్ల సెంటర్ దగ్గర గత 10 రోజుల నుంచి కూడా మోకాలు లోతు కంటే దాదాపు భుజం వరకు కూడా వాటర్ వచ్చాయి. చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇప్పుడంతా పూర్తిగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మెరుగుపరిచారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా రేయం బోవలు కష్టపడి లోపల ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి కాలువలో ఉన్నటువంటి అంతా కూడా చెత్త చెదారంతా కూడా వాళ్ళు తీసేయడం అంతా వాటర్ అంతా కూడా ఇప్పుడు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చింది. వాటర్ అంతా వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఇండ్లలో ఉన్నటువంటి క్లీనింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. సింగ్ నగర్ కానీ ఇవంతా పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పుడు ఈ ఫ్లడ్స్ అనేది
అయిపోయింది. ఇప్పుడు మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరిచే పనిలో కూడా కార్మికులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మన విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎక్కడైతే పేరుకున్నటువంటి అన్ని వస్తువులు, ఎందుకంటే బట్టలు కానీ, చెక్కలు కానీ, వాటర్ బాటిల్స్, తర్వాత పెద్ద పెద్ద సంచులు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి అన్నీ కూడా పాలిథిన్ కవర్స్ అంతా కూడా పెద్ద పెద్ద రేంజ్లో కూడా ఇక్కడ కొట్టుకొని వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోయి, ఎందుకంటే వాటర్ ఎటు పోనీకున్నా కూడా ఇన్ని రోజులు ఆగిపోయినాయి. ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్లో పూర్తిగా డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచడం వల్ల వాటర్ అంతా కూడా పూర్తిగా బుడమేరు వాగులోకి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే బుడమేరు వాగులో కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ ఉండడం వల్ల, పైగా ఈ యొక్క చెత్త పేరుకోవడం వల్ల ఎక్కడ కొన్ని చోట్ల అయితే బ్లాక్ అయిపోయింది, అవైతే మళ్ళీ రివర్స్ కొట్టినటువంటి పరిస్థితి. సో అవంతా ఇప్పుడు అధికారులు తీసేయడం వల్ల పూర్తిగా ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. అయితే చెత్త మాత్రం టన్నులు అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషను. ఇదంతా క్లీన్ కావాలంటే మరొక 2 రోజుల పాటు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. దాంతోపాటు మోస్తరు వర్షం కూడా మళ్ళీ కురుస్తుంది. అయితే ఇక పైనుంచి వర్షం వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి, వరద నీరు వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి, ఇక్కడ ఒకవేళ వర్షం పడినా ఏదైతే వరద వాటర్ అంతా కూడా, రెయిన్ వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ కాకుండా ఉండడం కోసం అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి సందర్భం కనపడుతుంది. మొత్తం అంతా ఇప్పుడు ఫైర్ ఇంజిన్లతో మొత్తం షాప్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు కడిగేస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ఇప్పుడప్పుడే షాప్స్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నటువంటి ఇది కూడా కనపడుతుంది. మనకు చాలా విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇన్ని రోజులు ఇక్కడ షాప్స్ దగ్గర రావాలంటే భయపడేటువంటి జనాలు ఇప్పుడు షాప్స్ కూడా ఓపెన్ చేసుకుని అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఒకసారి మనం వెళ్దాము. ఎందుకంటే చాలా వరకు కూడా వీళ్ళు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 8 రోజులు 9 రోజులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే షాప్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు పరిస్థితి అంతా ఓకేనా? ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్నారా? క్లీన్ చేస్తున్నారండి, బాగానే క్లీన్ చేస్తున్నారు మొత్తం అంతా. ఏమన్నా ఇబ్బంది ఏమన్నా కొట్టుకున్నా? మనం ఎలా కావాలంటే అలా క్లీన్ చేసి పెడుతున్నారండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళు చిలకలూరుపేట ఫైర్ స్టేషన్ అంట అడిగి మరి పని మొత్తం అంతా క్లీన్ చేసి పెడుతున్నారండి. చాలా బాగా చేసి పెడుతున్నారు. గవర్నమెంట్ కూడా ప్రతిదీ తన పనిలాగా చూసుకొని ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి షాపుకి వెళ్ళి అంతా ఇది చేసి పెడుతున్నారు, మొత్తం క్లీన్ చేసి పెడుతున్నారండి. చాలా బాగుందండి. అమ్మా దాదాపు 8-9 రోజులు మొత్తం నీళ్ళలో ఉన్నది. ఇక్కడ రావాలంటే భయపడ్డారు. ఇప్పుడు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం ఫైర్ సిబ్బంది అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఎట్లమ్మా బాగానే ఉంది? ఇప్పుడు చాలా బాగా క్లీన్ చేశారండి. చాలా మంది క్లీన్ చేశారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది రిస్క్ తీసుకుని. మీరు ఇండివిజువల్ గా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. అవునండి, ఇండివిజువల్ గా చేసుకోవాలంటే ఇంత బాగా మేము చేసుకోలేకపోయేవాళ్ళం. చాలా నీట్గా చేశారండి. సో ఇక్కడ మన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నారు. సార్ ఏంటి మొత్తం ఎంతవరకు కూడా వచ్చింది సార్ క్లీనింగ్ ప్రక్రియ? మేము సింగనగర్లో 59th వార్డుకి కేటాయించారు మమ్మల్ని. ఇక్కడ సచివాలయాలు మనకి 5 ఉన్నాయి. 235, 243, 244, 253. ఈ విధంగా మేము సచివాలయానికి మున్సిపల్ సిబ్బందితో ఫైర్ వెహికల్ అటాచ్ చేయించుకొని ఒకే ఏరియాలో ఒక్కో సచివాలయం దగ్గర క్లీన్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మొత్తం అందరూ? మనకి 7 వెహికల్స్ కూడా మనకి వచ్చినవి అయితే మా డిఫరెంట్ స్టేట్ మొత్తం కూడా మనకి ఇక్కడ అలాట్ అయ్యాయి. అలాట్ అయిన తర్వాత రీఆర్గనైజ్ చేసుకుంటూ కొరకొండ, అనపర్తి, పూర్మామిల్ల, చిలకలూరుపేట, కనిగిరి, పొదలకూరు, ఖమ్మం ఈ 7 ఫైర్ వెహికల్కి సంబంధించినటువంటి ఈ 59th వార్డులో వర్క్ చేస్తున్నాం. ఎంతవరకు కూడా మొత్తం క్లీన్ పే అయ్యే అవకాశం సార్? ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు ఇప్పటివరకు? ఇది దాదాపు మాకు ఫైర్ డిపార్ట్మెంట్ ఎంటైర్ స్టేట్ మొత్తం ఉన్నటువంటి దాదాపు 120 నుంచి 140 వెహికల్స్ ఇక్కడికి రావడం జరిగినది. అందరూ కూడా ఒక బండికి దాదాపు 8 నుంచి 9 మంది రావడం అనేది మనము సర్వీస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సో ఇది ఎందుకంటే రేంబవళ్ళు వీళ్ళందరూ ఎంత కష్టపడడం వల్లనే ఇప్పుడు కొంచెం నీట్గా అవుతుంది, క్లీన్ అవుతుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా సిబ్బంది వచ్చారు. ఆ సిబ్బంది రావడం వల్ల వర్క్ అనేది ఫాస్ట్ అయింది. మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచడమే కాకుండా మొత్తం మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత ఈ రోడ్డు చూస్తుంటే మొన్నైతే మనం దిగినప్పుడు కనీసం నడవలేని సిచ్యువేషను, చాలా ఇబ్బందికరమైన బోట్లు వేసుకున్నటువంటి ఈ రోడ్డు ఇప్పుడు హ్యాపీగా రోడ్ల మీద ప్రజలు వెళ్తున్నారు, బస్సులు వెళ్తున్నాయి, బైకులు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేసినటువంటి సిచ్యువేషను. కాకపోతే ఇప్పుడు చూడండి మన విజువల్లో మొత్తం చాలా వరకు టన్నుల కొద్దీ కూడా చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయింది. ఎక్కడెక్కడ కొట్టుకొని వచ్చినటువంటిది అంతా కూడా ఇక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏంటంటే ఎంతమంది పాల్గొన్నారు, మొత్తం ఎట్లా క్లీన్ చేస్తున్నారు?
మొత్తం మేము సత్తనపల్లి నుంచి వచ్చామండి. మా వర్కర్స్ 60 మంది వచ్చారు. మేము శానిటేషన్ సెక్రటరీ. ఈ వరద వల్ల వచ్చినాయి అన్నీ కూడాను కొట్టుకొని వచ్చినాయి అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఎంతవరకు తీసారు ఈ ఏరియాలో మొత్తం ఇప్పుడు చెత్త? ఏరియా మనకి ఇప్పుడు ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా వాటర్ తగ్గి ఉందో ఆ వాటర్ లెవెల్ తగ్గినంత వాటికి కూడాను మొత్తం తీసి కుప్పలు పోగులు చేపిస్తూ వస్తున్నాము. ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి, ట్రాక్టర్ల ద్వారా మొత్తం లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం ఎంతవరకు క్లీన్ అయిపోతుంది మొత్తం ఇదంతా? ఇవాళ మధ్యాహ్నం కల్లా కూడా క్యాచ్మెంట్ ఏరియా ఈ సింగనగర్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ సచివాలయం పరిధిలో అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. సో ఇంకా వరద నీరు వచ్చినా కూడా పెద్దగా ఇంకా ఆగదు. మనకి ఇంకా కాలువలకు అడ్డుపడతాం కానీ ఇక్కడ వాటర్ నిలబడతాం కానీ లేకుండా క్లియర్ చేస్తూ ఉన్నాం. అవునా? సో ఇట్లా వందలాది మంది మున్సిపల్ కార్మికులు ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా కష్టపడుతున్నటువంటి తీరును చూసి అధికారులు ఆదేశాలు ఇచ్చినటువంటి తడవుగా వెంటనే ఇక్కడికి వచ్చారు. ఎంత స్మెల్ వచ్చినా కూడా ఎంత ఇక్కడ కూడా విసుక్కోకుండా, ఎందుకంటే 8-10 రోజుల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నీళ్ళల్లో కూడా మగ్గిపోయారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆవేశంగా మాట అన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఒక మాట ఎదురు చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడిప్పుడే వీళ్ళు ఇట్లా మొత్తం తీసేసిన తర్వాత ఫైర్ ఇంజన్లతో వచ్చి మొత్తం ఇవంతా కూడా కొట్టేస్తారు, ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది అనేసి కూడా మనకు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఇటువే సిచ్యువేషన్ ఉంది. ఇంకా వాంబే కాలనీలో కూడా ఆల్మోస్ట్ మొత్తం వాటర్ అంతా కూడా వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్నైతే భవానీపురంలో చాలా ఎక్కువగా వాటర్ అనేది మురుగునీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఊర్మిళ నగర్ కానీ ఇవంతా కూడా ఇక్కడైతే మొత్తం వరద నీరు వచ్చేది ఉండేది. కాకపోతే ఆడేమంటే డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మొత్తం మురుగునూరు భయంకరమైన స్మెల్తో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. ఒక్క రాజీవ్ నగర్ కానీ ఆ తర్వాత కండ్రిక కొంచెం పరిసర ప్రాంతంలో కొద్దిగా కాలనీలో ఇంకా నీళ్లు ఉన్నాయి. అంబాపురంలో కూడా కొంచెం వరకు కూడా వాటర్ స్టోరేజ్ ఉంది. సో అవంతా కూడా ఇవాళ మధ్యాహ్నానికంతా క్లీన్ చేస్తాము. పైగా ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఈ నాలాల పూడికి తీత అవంతా కూడా తీసేయడం వల్ల ఆ కాలువల్లో పేరుకుపోయినటువంటి ఈ చెత్తా చెదారాన్ని తీసేసేయడం వల్ల పూర్తిగా వాటర్తో కొట్టుకుపోతాయనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఏదేమడకని ఈ సుందరాయి కాలనీ కానీ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పరిస్థితి మెరుగుంది. ప్రజలు ఒక్కొక్కరు బయటకు వచ్చి తమకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొస్తున్నారు. అయితే పౌర సరఫరాల శాఖ నుంచి కూడా ఇప్పటికే బండ్లు కానీ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇంటింటికి ప్రతి వాడికి కూడా పాత పద్ధతిలో కేటాయించినట్టుగా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూసి వాళ్ళకి మొత్తం 25 కిలోల బియ్యము, తర్వాత 2 కిట్లు, దాంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి, బంగాళదుంపలు 2 కిలోలు, ఆనియన్స్ 2 కిలోలు, ఆ తర్వాత కందిపప్పు, చక్కెర, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో అవన్నీ కూడా ఇచ్చి ఎక్కడ విసుక్కోకుండా, ఎందుకంటే కొంతమందికి రాకపోతే మాకెందుకు ఇల్లదు ఎగబడుతున్నటువంటి దీంట్లో వాళ్ళు కూడా కోపపడకుండా అమ్మ మీకు వస్తాయని సర్ది చెప్పి మరి ఇస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత తొందరగా ఇంత రికవరీ అవుతుంది అనేసి. సో ప్రశాంతంగా అయితే ఏంటండి, చంద్రబాబు విజయనగరం నాయకుడు కాబట్టి అలా జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోయింది. ఇప్పుడు మొత్తం చచ్చిపోయి చాలా మంది చచ్చిపోవాలి. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మొత్తం అంతా చంద్రబాబు సూపర్ విజయనగరం నాయకుడు ఆయన కాబట్టి అలా జరిగింది. ఇంకొక దాని అన్ని ఫుడ్ గిడ్డు పాలు వీళ్ళు ఎవరండి ఫ్రీగా ఇచ్చేది? పాలు ఎవరు ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు ఎంతవరకు అన్నా? 25 కిలోలు బియ్యం కూడా ఇస్తున్నారు. బియ్యం కూడా ఇస్తున్నారు. ఈరోజు బంతి అన్నారు. ఈరోజు నంబర్ 1 చంద్రబాబు విజన్ నంబర్ 1 ఆయన కాబట్టి ఇలా ఉంది రాష్ట్రం. ఆయనే రావాలి మళ్ళా ఎన్నిసార్లు. సో ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా గవర్నమెంట్ ఒక యంత్రాంగాన్ని ఈ ఏరియాలో మొత్తం పెట్టి ఇట్లా ఫైర్ ఇంజిన్లు, వాటర్ బాటిల్స్, ఫుడ్, ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలంతా కూడా ఒకవేళ లేట్ అయినా కూడా గందరగోళం విషయాలు కూడా వాళ్ళకి చెప్తూ ఇవంతా సప్లై చేయడం వల్ల కొంచెం వాళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.